వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ ఉద్యోగాలను కూడా ఉద్యోగాలే అంటాం. ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది జరిగింది. దానికి తగ్గట్టుగా 60,000 నియామక పత్రాలు కూడా అందించారు. సో దానికి సంబంధించి 60,000 మందికి కాంగ్రెస్ ప్రభుత్వంలో నియామక పత్రాలు అందాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మిగతా 1,30,000 మందికి నియామక పత్రాలు అందాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా త్వరలో ఉద్యోగాలపైన నోటిఫికేషన్ సంబంధించి కూడా చర్చిస్తాం. త్వరలో 40,000 50,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుందని రీసెంట్ గా మంత్రులు ప్రకటించారు. దానికి సంబంధించి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటిస్తున్నారు. స్మార్ట్ హబ్ గా హైదరాబాద్ రోడ్ మోడల్ తెలంగాణ రాష్ట్రం. లైఫ్ సెన్సెస్ లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. సో 2030 నాటికి లైఫ్ సెన్సెస్ రంగంలో $25 బిలియన్ పెట్టుబడులకు రాష్ట్రానికి తీసుకొచ్చి కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు తెలిపారు. ఈ దశాబ్దంలో చివరి నాటికి ప్రపంచంలో క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకు తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ పాలసీని 2026-30 రూపొందించామని చెప్పారు. బయో ఏసియా 2026 సదస్సులో ఆయన మాట్లాడుతూ ఫార్మా రాజధానిగా పేరు పొందిన హైదరాబాద్ ను ల్యాబొరేటరీ ఆఫ్ ద ఫ్యూచర్ గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పం అని చెప్పారు. అండ్ తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ARNA జిన్ ఎడిటింగ్, AI ఆధారిత డ్రగ్స్ డిస్కవరీ వంటి అత్యాధునిక రంగాల్లో రెడీ టు వర్క్ ఫోర్స్ గా ఇక్కడ యువతను తయారు చేస్తామన్నారు. అండ్ స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు. తర్వాత CBRE గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025 ప్రకారం CBRE గ్లోబల్ లైఫ్ అట్లాస్ 2025 ప్రకారం బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, జింపింగ్, టోక్యో లాంటి గ్లోబల్ హబ్ గా సరసన నిలిచిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ అని వెల్లడించారు. సో ఇక్కడ ఉత్పత్తులు చేయడమే కాకుండా నేటి అవసరాలకు అనుగుణంగా కొత్త ఔషధాలను కనుగొనే కేంద్రంగాను హైదరాబాద్ తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించామని అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. సో మొత్తానికి గతంలో కూడా మంత్రి గారు అన్నారు, ఉద్యోగాలు అంటే యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడడం కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వస్తాయి. దాదాపుగా 5 లక్షలు ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీని కూడా ప్రారంభించడం అనేది జరిగింది. తర్వాత ఇతర దేశాలతోటి కూడా అంటే పెట్టుబడుల విషయంలో కూడా రీసెంట్ గా ఒప్పందాలు చేసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. దాదాపు లక్షల కోట్లతోటి ఇతర కంపెనీలతోటి మన హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. 4th సిటీగా కూడా ఫ్యూచర్ సిటీలో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పేసి కూడా శ్రీధర్ బాబు గారు చెప్పారు. సో మరి త్వరలో ప్రైవేట్ లో దాదాపుగా 5 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. చూద్దాం మరి ఇది 5 లక్షల వరకు అట్లీస్ట్ ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చిన సాల్లే అని చెప్పేసి కూడా మన తెలంగాణ యువత ఆశిస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.